బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలు ఆగడం లేదు. 7వ రోజు పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. కుప్వారా, యూరి, ఆక్నూర్ సెక్టార్లో పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. భారత్ సైనిక స్థావరాలు లక్ష్యంగా పాక్ కాల్పులు జరుపుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ఆర్ రామకృష్ణ, చెప్పండి. భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పహల్గామ్ దాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సరిహద్దు వెంబడి మరోసారి కాల్పులు కలకలం చెలరేగింది. పాకిస్తాన్ సైన్యం వరుసగా 7వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపులకు దిగింది. నియంత్రణ రేఖ వెంబడి 3 సరిహద్దు జిల్లాలో పలు సెక్టార్లలో భారత సైన్యం పైకి కాల్పులు జరిపింది. దీనికి భారత సైన్యం సమర్థవంతంగా ఎత్తుకొట్టినట్లు సైనిక వర్గాలు చెప్తున్నాయి. ఏప్రిల్ 30, మే 1 అర్ధరాత్రి జమ్మూ కాశ్మీర్ లోని 3 సరిహద్దు జిల్లాలో పలు సెక్టార్లలో భారత సైన్యం పైకి పాక్ కాల్పులు జరిపింది. కుప్వారా, ఉరి, అక్నూర్ ఎదురుగా ఉన్న పాకిస్తాన్ ఆర్మీ పోస్టుల నుంచి కాల్పులు జరిపినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. వీటికి భారత ఆర్మీ దళాలు వేగంగా స్పందించాయని అధికారులు చెప్తున్నారు. అటు బారాముల్లా, పూంచ్ జిల్లాల్లోనూ కవ్వింపు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుంచి వరుసగా ప్రతిరోజు పాక్ సైన్యం భారత దళాలపై ఎల్ఓసి వెంబడి కాల్పులు జరుపుతున్నాయి. దీనికి భారత ధీటుగా సమాధానం ఇస్తుంది. దాంతో పాటు మరొక విషయం ఏంటంటే, కేంద్రం ఇదే అంశానికి సంబంధించి గత రాత్రి అర్ధరాత్రి కూడా ప్రధానమంత్రితో త్రివిధ దళాల అధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అలాగే విదేశీ వ్యవహారాల మంత్రి, రక్షణ మంత్రి, హోంమంత్రి అందరూ కూడా సమావేశమవుతున్నారు. ప్రతి గంటకి కూడా ప్రతిరోజు కూడా ఈ సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఉద్రిక్తతలపై కేంద్రం చర్చిస్తుంది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. మరి ప్రత్యేక పార్లమెంట్ సమావేశం కూడా ఏర్పాటు చేసి ఈ అంశాన్ని ప్రపంచ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కూడా భారత్ ప్రయత్నం చేస్తుంది. మరి ఇంకా 2-3 రోజుల్లో పాక్ గట్టిగా బుద్ధి చెప్పే కార్యక్రమం స్టార్ట్ చేస్తుంది భారత్ అని చెప్పి సమాచారం అందుతుంది. గ్రేట్, థ్యాంక్స్.